మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంపీ ఉత్తమ్ కుమార్ కు మంత్రి జగదీష్ కౌంటర్ సమయం ప్రకారమే ఎన్నికలు ఉంటాయని స్పష్టం తెలుగు గంగా రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే రబీ పంటకు సాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి ఇల్లందులో ఆదివాసీ మహిళపై దాడి నిరసనకు దిగిన సిపిఐ నేతలు తిరుపతిలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ధర్నా ముందస్తు ఎన్నికలంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోసం చెప్పిన ఎంపీ ఉత్తమ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాలను భారీ మెజారిటీతో గెలుస్తామని అన్నారు. దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ ముందస్తు ఎన్నికలపై ఉత్తమ్ పగటి కలలు కంటున్నాడని అన్నారు. ముందస్తు లేదు, వెనకస్తు లేదు, సమయం ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం లేదంటూ రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని అన్నారు. చెప్పగలుగుతారా, చర్చకు రాగలుగుతారా? మీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక్క రాష్ట్రంలో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, 24 గంటల ఉచిత విద్యుత్తును కానీ ఇస్తున్న రాష్ట్రాన్ని చూపించగలుగుతారా? రండి చర్చకు దమ్ముంటే. నోటుకొచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, అడ్డగోలు ఆరోపణలు చేయడం తప్ప నిర్మాణాత్మకమైన విమర్శ లేదు. అసలు ఆ మాటకు వస్తే విమర్శించడానికి మీకు ఏమీ మిగలలేదు. ఇక్కడ ప్రజలు మీ వెంట రావట్లేదన్న దుగ్ధతోని అసంబద్ధమైన, అర్థం లేని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప కేసీఆర్ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన అంతకు మించి ఏమీ లేదు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుంటే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తే ప్రజల్లో గౌరవమైన దక్కుతుంది. ఎట్లాగూ మద్దతు రాదు మీకు ప్రజల నుంచి, కానీ గౌరవమైన దక్కుతుందనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకొని మాట్లాడితే మంచిది. ఇక ఈ మధ్యన పాప మా మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన ఏదో ఉప ఎన్నికలు, ఏదో ఎన్నికల ముందస్తు ఎన్నికలని పాట పాడుతున్నాడు. పాపం ఆయనకి ఏమీ దొరకడం లేదు. ముందస్తు లేదు, వెనుకస్తు లేదు, సమయం ప్రకారమే వస్తాయి. ఇక ఆయన ఇంకేందో పిచ్చికలలుగా అంటున్నాడు. సూర్యాపేటలో ఎక్కడో ఏదో సీట్లు వస్తాయి, నల్గొండ జిల్లాలో ఎక్కడో సీట్లు వస్తాయని. ఎక్కడ రావు. నల్గొండ జిల్లాలో 12కు 12 శాసనసభ స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజలు కట్టబెడతారు. ఎందుకంటే వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లా మీ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న వనరులను పోగొట్టుకొని, ఉన్న ఆరోగ్యాలను చెడగొట్టుకొని 2 లక్షల మందికి పైగా ఫ్లోరిన్ వ్యాధిన పడిన బాధ అనుభవించింది మీ పరిపాలన వల్లనే, మీ చేతగంతనం వల్లనే, మీ అసమర్థత వల్లనే. ఒకప్పుడు అద్భుతంగా వ్యవసాయంలో విరిసిల్లిన ఈ జిల్లా కరువు ప్రాంతం అయింది అంటే అది మీ గొప్పతనమే. పక్కన ఉన్న జిల్లా నడి మధ్య నుంచి ప్రవహిస్తున్న కృష్ణ నీళ్లను, మూసి నీళ్లను కూడా ఈ పొలాలకు అందించలేకపోయారు మీ మొక్కలకి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అద్భుతంగా ఇవాళ గోదావరి నీళ్లతోని సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలు సస్యశ్యామలమవుతూ ఉన్నాయి. తెలుగు గంగా ఆయకట్టు కింద రబ్బీలో వేసుకున్న పంటలకు సాగునీరు అందించాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వెలుగోడు రిజర్వాయర్ ను సందర్శించిన ఆయన సాగునీరు అందించాలని పీఎస్సీ కమిటీని కోరారు. రైతులతో కలిసి పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు వినతి పత్రం అందజేశారు. తెలుగంగా రిజర్వాయర్ లో 12 టీఎంసీల నీరు ఉన్నప్పటి నుంచి తాము ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటిని కిందకు విడుదల చేయకుండా నిలుపుదల చేసి ఇప్పటికే వేసుకున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కోరారు.
గారు ఇస్తారు అలా నేనేం చేస్తానా మంత్రి వస్తున్నాడు కదా మాట్లాడు అని పోతిని లేదు అన్ని అబద్ధాలు చెప్పి పారిపోయారు. కలెక్టర్ గారు అని ఇస్తాడు, కలెక్టర్ గారు కూడా ఇవ్వలేదు. మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఆయన ఫోన్ చేస్తాడు, నా ఫోన్ ఎత్తినప్పుడు మళ్ళీ చేస్తాడు, సార్ నేను మీరు ఒక్కరైతే ఎప్పుడైనా ఇస్తాను, మీరు రైతులతో రావాలంటారు. రైతులతో రావాలి కదా, మన రైతుల దగ్గర ఇష్యూ నేనేమి పబ్లిసిటీ కోసం కావాలంటే రమ్మంటాడు, మళ్ళీ లేదంటాడు. అపాయింట్మెంట్ లేదు, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సబ్జెక్టు ఈ గారు లెవెల్ సి గారు చేయగలరు, కలెక్టర్ చేసి కలెక్టర్ స్టాండింగ్ క్రాప్ కాపాడని చెప్పడానికి కూడా అవకాశం గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. మెయిన్ ప్రాబ్లం అది, వేరేది మనమేమి ఎక్సెస్ ఇప్పుడు మీరు ఫుల్ ఉంచాలా మొత్తం పొలానికంతా నీళ్ళు ఇవ్వాలనేది కాదు కదా. మీతో మాట్లాడింది కదా, స్టాండింగ్ క్రాప్ నన్ను కాపాడమని కదా. వేసుకున్నాడు ఇప్పుడు ఆయన చెప్పకుంటే ఓడేసుకోడు. మీ గారిని అడగండి, మీరే ఎదురుగా అడగండి, మీ గారు చెప్తారో ఇదే మాట అన్నాడు. నువ్వెవరు చెప్పడానికి నేను ఇస్తా అన్నాడు. మీ గారు మీటింగ్లో ఇవ్వలేమని చెప్తుంటే నువ్వెవరు చెప్పడానికి నేను ఇస్తాను నీళ్ళు అన్నాడు. అడగండి మీ గారిని అన్నాడో లేదు. రమ్మంటే వస్తున్నాం, ఏం డిసైడ్ చేస్తున్నావు సార్, మాకేం చెప్తాను. పోదాం. 22 డిసెంబర్ 22 స్టేట్మెంట్ ఇచ్చినారు, నీళ్ళు ఇవ్వలేము. ఎమ్మెల్యే గారు చెప్పింది 2వ తారీఖు 3వ తారీఖు. అప్పటికే నార్లు పోస్తారు. జనరల్గా ఈ రైతులంతా నార్లు ఎట్లా పోస్తారు, బోర్ల కింద నార్లు పోసుకుంటారు ముందు, అవునా. బేసిక్గా బోర్లు ఉన్నాడు బోర్లు, బావులు ఉన్నాడు బావులు, లేదంటే ఒక కయ్య ముందే అయిపోయేసి పోసుకుంటారు. జనరల్గా నార్లన్నీ రెడీ చేసుకున్నారు. దాదాపు 1000 ఎకరాల నార ఉంది. 2 సెంట్ల నార 1 ఎకరాకు సరిపోతుంది. అంటే ఈ ఏరియా మొత్తం కవర్ అయ్యేంత నార ఉంది. దాని తర్వాత మొత్తం మళ్ళీ దాదాపు ఒక 6 పల్లెలు మీటర్ నాట్లు కూడా వేసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ నారు రెడీ ఉంది కాబట్టి వీళ్ళు ఇస్తా అన్నాను. నాట్లు వేసేసినారు 6 విలేజెస్. మీరు కావాలంటే డేటా తీసుకోండి. నేను పోయి పర్సనల్ చూసి వచ్చిన తర్వాతనే నేను అడగాలని, నాకు తెలియకుండా నేను కూడా అడగలేను కదా. సో ఓవరాల్గా ఇప్పుడు వరి కానివ్వండి, ఆరుతడి పంటలు కానివ్వండి, 15,000 ఎకరాలు ఉంది ఈ కాన్స్టిట్యూన్సీలో. నేను రిక్వెస్ట్ చేస్తామని కూడా వేసుకున్న వాళ్ళని కాపాడండి. ఎమ్మెల్యే గారు చెప్పినందుకు వేసుకున్నారు, అది కాపాడండి అని అడుగుతున్నాను. నేను కొత్తగా నీళ్ళు ఏమని అడగలే అందరికీ. దానికి అపాయింట్మెంట్లు కూడా అడుగుతూ ఇవ్వడానికి కలెక్టర్ గారు మాట్లాడినారు, ఆయన ఫోన్ చేస్తున్నాడు, నేను ఫోన్ చేసినాను, సి గారితో అందరితో మాట్లాడుతున్నాను. మళ్ళీ మంత్రి గారు వస్తే అది సరే వదిలేదు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సిపిఐ న్యూ డెమోక్రసీ ఇల్లందు పట్టణ కార్యదర్శి బి రామ్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ములకలపల్లి మండలంలో సాకివాగు గ్రామానికి చెందిన 3 ఆదివాసీ మహిళలపై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీలను అణచివేయాలని బీజేపీ టీఆర్ఎస్ చూస్తుందని మండిపడ్డారు. వీటికి వత్తాసు పలుకుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా దాడులే చేపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీట్ ఆఫీసర్ని తక్షణమే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో ఆందోళనను నిర్వహిస్తామని వారు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రారంభించిన రైతు ప్రకృతి యొక్క విపత్తులకు గురై వాటి యొక్క తుఫాన్లకి, వాతావరణ పరిస్థితులకి తను పండించే పంట ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అనేక రకాలుగా కష్టపడి రైతు తన పంటను మరి రక్షించుకొని ఫలసాయాన్ని పొందాలని తరుణంలో గత 13-14 తేదీలలో వచ్చినటువంటి అకాల వర్షం, పెద్ద వడగళ్ల వానతో మరి ఇల్లందు మండలంలోని పోచారం, కొమలారం, పోలారం, ముంబై తండా ప్రాంతంలో మిర్చి సాగు చేసినటువంటి రైతులు, మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులు మరి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ నష్టపోయిన రైతులకు మరి అటు ఉద్యానవన శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ సర్వే చేసి నివేదికను పంపించేసి ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. మరి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఏమీ జరగలేదని రైతులు వాపోతున్నారు. వెంటనే మరి ప్రభుత్వ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల నుంచి మొన్నటి వరకు అనేక రకాలైనటువంటి తెగుళ్ళు వస్తే ఆ తెగుళ్లను నివారించడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన మిర్చి రైతు తెగుళ్ళ నుంచి బయటపడి కొంచెము ఊరట చెందే సమయంలో ఈ అకాల వర్షం రావడం వల్ల పూర్తిగా పైర్లు ధ్వంసమై నేలమట్టమై తీవ్రంగా నష్టపోయాడు. లక్షలాది రూపాయల పెట్టుబడులు మరి నష్టపోయాడు. కాబట్టి
ఆ రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అకాల వర్షంతో బొంబాయి తండ మరియు ఇల్లందు మండలంలో పరిసర ప్రాంతాల్లో అనేకమైన పంటలు అనగా మిర్చి పంట, మొక్కజొన్న పంట, అనేకమైన పంటలు నేలమట్టపై దేనికి పనికి రాకుండా రైతు కుంగి కుసించిపోయి నిర్వీర్యం అయిపోయిన సమయంలో ఇల్లందు ఎమ్మెల్యే గారు వచ్చేసి మేము అండగా ఉంటాము మీకు అని చెప్పేసి ఈ ఊరికి పర్యటన చేసి అందరికీ లబ్ధి చెందిస్తాము, మేము అందరికీ నష్టపరిహారం చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎంతో ధైర్యం చెప్పి ఈ ఊరికి ఊరట కలిగించి వెళ్ళిపోయారు. ఇది 15 రోజులైంది, అతాపతా లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ప్రజలకి ఇది సుప్త వాగ్దానాలు చేస్తారు, అబద్ధపు మాటలు మాట్లాడతారు, ఎన్ని రోజులు మభ్య పెడతారు. ఈ రైతుల గోడు ఎవరింటారు? రైతులకు న్యాయం చేయని ఈ ఎమ్మెల్యే ఈ పదవులు ఎందుకు? ఎన్నో రకాలైన మాయ మాటలు చెప్పి ఈ పదవికి వచ్చినందుకు వెంటనే స్పందించి మీకు ఈ నష్టపరిహారం ఇస్తామన్నారు. 15 రోజులైంది, రైతుల ఏడుపు పడబొబ్బలు అవుతున్నాయి. మళ్ళా రేపు కూడా అకాల వర్షం. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైరస్ ను అధిగమించేలా కరోనా టెస్టింగ్ కిట్ల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతిలో అఖిలపక్షం నాయకులు మహాధర్నా చేపట్టారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచే విధంగా పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లు, మండల కేంద్రాల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కరోనా బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రభుత్వంకు ముందు చూపు ఉండదు. ముందు చూపు లేని ప్రభుత్వానికి ఇప్పుడు ఆల్రెడీ 19లో ఒకటి ఫేస్ చేశాము, 20లో ఫేస్ చేసాము, 22 స్టార్టింగ్లో జనవరిలో ఫేస్ చేస్తున్నాము. దీనికి స్పెషల్ ఆల్రెడీ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు, తప్పకుండా 3వ డిజాస్టర్ వస్తుంది, మనం ఎదుర్కోవాల్సి ఉంది. వేరే దేశాల్లో ఎదుర్కొంటున్నారు, మనకు కూడా తప్పకుండా ఇది ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యం పట్ల బాధ్యత లేకుండా పనిచేయడం చాలా శోచనీయం. ఈ ప్రభుత్వానికి ఉత్తయి ఉన్న నాయకులకు భూ కబ్జాలు, దాదాగిరీలు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని వ్యవస్థ నడిపించాలా, అందరికీ భయపడించాలా, ఇది తప్ప ఈరోజు కోవిడ్ది ఇంత ఉధృతంగా ఉంది. నిన్న మొన్న 150 మంది వస్తే 30 కిట్లు ఉన్నాయి, 120 మంది రిటర్న్ పోయినారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. ఎక్కడున్నాయా మీ వ్యవస్థ? ఏం పని చేస్తూ ఉంది మీ వ్యవస్థ? ఎక్కడున్నారు మీరందరూ? మేము నాయకులు మొత్తం మీ దానిగా ఉన్నారు, ప్రజల కోసం లేదా? ఆ రోజు ప్రజలు ఓట్లేసి దేనికోసం? మీరు దర్జాలు చేయడమా? మీరు దౌర్జన్యం చేయడానికి? ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఏమాత్రం అనుసంధానంతో పనిచేయడం లేదు. సూటిగా చెప్పాలంటే రేపు ఇదే కోవిడ్ కేసులు పెరిగినాయంటే ఎవరైనా షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ, వేరే పేషెంట్స్ ఉంటే ఇంత తక్కువ ఉన్న ఒమిక్రాన్ ఉన్న ఇంత తక్కువ వైరస్ ఉన్న దాంట్లో కూడా చనిపోతారు. ఎందుకంటే మొత్తం బాడీ ఫ్లక్సేషన్ తప్పుతుంది, ఇన్స్టెబిలిటీ వస్తుంది, మనుషులు చనిపోయే ప్రమాదకరం ఉంది. ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత లేదు. మీరు ఈరోజు కూడా చెక్ చేయండి, డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, కానీ వాళ్ళకి కావాల్సిన పరికరాలు లేవు, సదుపాయాలు లేవు, ఫండ్స్ లేవు, వాళ్ళకి కావాల్సిన మందులు లేవు, కిట్లు లేవు. ఈ విధంగా పెట్టినాము మేము హాస్పిటల్లో. ఒక్క రోజుకి 1100 మంది ఓపీడీలో ఉన్నాం. 360 డెలివరీలు జరిగింది. అసలు డెలివరీ టేబుల్, సర్జరీ టేబుల్ దొరికేది కాదు డాక్టర్. ఈ విధంగా ఉన్న హాస్పిటల్కి నాశనం చేసేది. అందుకోసం నేను ఒక్క మాట చెప్తున్నాను, ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఈరోజు ఈ కోవిడ్ టెస్ట్కే మీ దగ్గర కిట్లు లేవంటే రేపు మీరు వాళ్ళకు వైద్యం ఏమి ఇస్తారు? వాళ్ళకు మెరుగైన పద్ధతులు ఏమి చూసుకుంటారు? ఒకే ఒకటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, మా అన్న సురేష్, సిపిఎం, తెలుగుదేశం పార్టీ ఒకటే ఒక నిదానం. మీరు బాధ్యత ఉంటే ఇమీడియట్గా 500 కోట్ల రూపాయలు కోవిడ్ కోసం స్పెషల్ అలికేషన్ ఇవ్వండి. అప్పుడు మేము చెప్తాం మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన మీకు బాధ్యత ఉందని చెప్పి సైనికంగా కాంగ్రెస్ పార్టీ. కృష్ణా జిల్లా గూడూరు తహసీల్దార్ ఆఫీసులో ఏసీపీ దాడులు నిర్వహించారు. మల్లవోలు వీఆర్ఓ శ్రీనివాసరావు గ్రామంలోని శ్రీదేవి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పేరు మీద పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డేట్ ప్రాసెస్ చేసేందుకు
కోసూరి లక్ష్మీ నాంచారయ్య నుండి 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్క పథకం ప్రకారం అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రామగుండం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన బి సంతోష్ కుమార్, రెండవ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శరణ్యలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐలకు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో సన్మానించారు. స్వీట్లు తినిపించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, నాయకులు రవి, సారయ్య నాయక్, గణేష్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం గ్రామంలో సైబర్ నేరస్తులు ఓ వ్యక్తి ఖాతా నుండి 46,000 రూపాయలు కొల్లగొట్టారు. ఇట్ల భగవాన్ అనే వ్యక్తి సైబర్ నేరస్తుల బారిన పడి 46,000 రూపాయలను పోగొట్టుకున్నాడు. బాధితుడు మద్దూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినా, ఏదైనా ఆఫర్ల పేరుతో లింకులు పంపినా ఓపెన్ చేయకూడదని, ఎలాంటి సమస్యలు ఉన్నా 100కి ఫోన్ చేయాలని ఎస్ఐ నారాయణ సూచించారు. మద్దూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఉట్ల భగవాన్ అనే వ్యక్తి నుంచి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అతను డిసెంబర్ నెలలో ఫ్రీచార్జ్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అతనికి వ్యాలెట్లో 2,500 రూపీస్ బ్యాలెన్స్ వచ్చింది. ఈ బ్యాలెన్స్ నుంచి అతను 240 రూపీస్ను వేరే అతను మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేసుకుని వాడుకున్నాడు. తర్వాత ఈ నెల జనవరి 4 తారీఖు నాడు 4th రోజు ఫ్రీచార్జ్ యాప్ని రీపే చేయడం కోసం అతను ప్రయత్నం చేయగా అది రీపే కాకపోను అది అదే యాప్లో ఉన్న వేరే వ్యాలెట్లోకి వెళ్ళిపోయింది. సో అతనికి ఇబ్బంది అయ్యి గూగుల్లో ఫ్రీచార్జ్ కస్టమర్ కేర్ని నంబర్ కోసం వెతకగా అతను ఒక కస్టమర్ కేర్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అతనికి ఇబ్బందిని చెప్పగా అతను కస్టమర్ కేర్లో ఉన్న వ్యక్తి ఫోన్ కట్ చేసి రిటర్న్గా వేరే నెంబర్ నుండి కాల్ చేసి ఎనీ డేస్ యాప్ నువ్వు ఫోన్లో ఇన్స్టాల్ చేయమని అతను చెప్పగా అతని ఫోన్లో అతను ఎనీ డేస్ యాప్ అని ఇన్స్టాల్ చేసినాడు. ఇన్స్టాల్ చేసినప్పుడు తర్వాత అతని సూచన ప్రకారం తను రీఛార్జ్ క్యూబ్లో ఒక 10 రూపీస్ రీఛార్జ్ చేయమని చెప్పగా ఈ భగవాన్ అనే వ్యక్తి అతను అదేవిధంగా చేసినాడు. ఆ 10 రూపీస్ రీఛార్జ్ చేసిన వెంటనే అతని క్రెడిట్ కార్డ్ నుండి 2 ట్రాన్సాక్షన్లుగా ఒకటి 20,742 రూపాయలు, ఇంకోటి 21,000 రూపాయలు, ఈ 2 ట్రాన్సాక్షన్ కలిపి మొత్తం 41,742 రూపాయలు కట్ అయినాయి. వెంటనే అతను సైబర్ పోర్టల్లో డీటెయిల్స్ అప్లోడ్ చేసినాడు. అప్లోడ్ చేసిన తర్వాత అతని సైబర్ నేరస్తుని యొక్క అకౌంట్ డెబిట్ ఫ్రీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత అతను జనవరి 4 నుంచి మరి తిరిగి నిన్న రోజు మమ్మల్ని సంప్రదించగా మేము దాని గురించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు ఎవరైనా అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ రీఛార్జ్ చేయమనడం కానీ ఇంకేదైనా అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన చెప్తే
ఎవరు తొందరపడి వాటిని రీఛార్జ్ చేయకూడదు. ఏదైనా డౌట్ ఉంటే 100 నంబర్ కానీ లేదా ఆ కస్టమర్ కేర్ నెంబర్లు మీకు ఏమైనా అవసరం ఉంటే ఆ యాప్లోనే ఆ కస్టమర్ కేర్ తీసుకోవాలి తప్ప గూగుల్లో సెర్చ్ చేసి ఎలాంటి కస్టమర్ కేర్ నెంబర్లు తీసుకోకూడదు. గూగుల్లో చాలా మటుకు కస్టమర్ కేర్లు నంబర్లను కొద్ది నంబర్లు మార్చి సైబర్ నేరస్తులు వాళ్ళని ఫీడ్ చేయడం జరిగింది. సో వాటి వల్ల మనం మోసపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మీరు గూగుల్లో ఎటువంటి కస్టమర్ కేర్ నెంబర్ని సెర్చ్ చేయకూడదు. ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు సైబర్ నేరస్తుల బారిన పడితే వెంటనే 155260 లేదా జనగాం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ సాహసం చాటుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో రక్త సంబంధికులు కూడా పరాయి వాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో జనగామ జిల్లాలోని మాతా శిశు హాస్పిటల్లో కరోనా సోకిన గర్భిణి సానియాకు డాక్టర్ సుగుణాకర్ రాజు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను కాపాడారు. అయితే ఆమె భర్త ఫసియుద్దీన్ సానియాకు మొదటి నుండి ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించాడు. పొరటి నొప్పులు వచ్చిన సమయంలో అదే ఆసుపత్రికి తీసుకువెళ్లగా కరోనా సోకిందని ప్రసవం చేసేందుకు నిరాకరించారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా వారు సర్జరీ చేసి తల్లి బిడ్డలను కాపాడారు. సాహసం చేసిన జనగామ మాతా శిశు బృందాన్ని స్థానికులు ప్రశంసించారు. ఈరోజు మాతా శిశు హాస్పిటల్కి కోవిడ్ పాజిటివ్తో వచ్చినటువంటి సానియా మరి జనగామ తల్లిగారు మరి అత్తగారు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మేము ఇక్కడ చేయం, మేము బయటికి వెళ్ళానంటే వారు వచ్చారు. 1 o'clock వరకు వచ్చిన తర్వాత మరి చేసి నార్మల్ అవుతుందా కాదా అనేది చూసిన తర్వాత ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. గౌరవ సీఎం కేసీఆర్ గారు మరియు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరియు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు మరియు జిల్లా కలెక్టర్ గారు మరి మొన్ననే వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు గర్భిణీస్తుని ఎవరు కూడా బయటకు వెళ్ళబడుతుంది. మానవతా దృక్పథంతో వైద్యం చేయాలన్నా మరి ఈరోజు జనగామ హాస్పిటల్కి వచ్చిన సానియాకు వైద్యం చేసి ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కొడుకు పుట్టారు, సంతోషంగా ఉన్నారు. కోవిడ్ పట్ల పేషెంట్లు ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సేవలను సద్వినియోగం చేసుకోండి. అంతేనా? ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఉమ్మునే లేదు, ఆపరేషన్ చేద్దామన్నారు. ఆ తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మేము ఆపరేషన్ చేయమన్నా అని గవర్నమెంట్కి తీసుకెళ్ళండి వెళ్ళండి అని చెప్పి రాసిచ్చారు. సో మేము గవర్నమెంట్కి వచ్చినాం. రాగానే ఎమర్జెన్సీ వార్డులో ఇచ్చారు, సేఫ్టీగా ఇచ్చారు. ప్లస్ మంచిగానే అందరి ఆపరేషన్స్ అనగా చేసారు. చెల్లె కొడుకు అల్హమ్దుల్లా బాగానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. బాగానే మాకు సేఫ్టీగా మంచిగా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై కాల్పుల కేసు దాదాపు ఓకులికి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన 3 నిందితులను అరెస్టు చేశామన్నారు. సర్పంచ్ వెంకటరమణతో పాటు శాలినిని 5 ఏళ్లుగా పరిచయం ఉందని ఎస్పీ తెలిపారు. హనీ ట్రాప్లో భాగంగానే సర్పంచ్లపై కాల్పులు జరిపారన్నారు. 2 లక్షల రూపాయల కోసం సర్పంచ్ను శాలిని బ్లాక్మెయిల్ చేసిందన్నారు. కాల్పుల్లో నిందితులు కంట్రీ మేడ్ వెపన్ వాడారన్నారు. నిందితులు కాల్పుల నుంచి బాధితులు తప్పించుకున్నారన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు. స్టిల్ కొంతమంది సైలెంట్ లేదు బాబు. ఎందుకు చెప్తున్నావు? బికాస్ కోవిడ్, ఇఫ్ యూ డోంట్ పుట్ యువర్ మాస్క్ పైన యూ విల్ కంటిన్యూ టు టాక్. అందరికీ నమస్కారం. మీ అందరికీ అవగాహన ఉంది, మన 18th January శ్రీకాకుళం 1 Town పిఎస్లో అటెంప్ట్ టు మర్డర్ బై వెపన్ జరిగిన క్రైమ్ నంబర్ 7/2022 నమోదైన సెక్షన్స్ 307, 120B, that be section 34 IPC. అదేవిధంగా స్మాల్ ఆర్మ్ యూజ్ చేసిన కారణం ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27 క్రైమ్ నెంబర్ 7/2020లో దాంట్లో కంప్లైనెంట్ బై నేమ్ వెంకటరమణ మూర్తి, అతను సర్పంచ్ ఆఫ్
రామచంద్రపురం పంచాయత్ గారా మండల్. ఈ ఇన్సిడెంట్ అప్రాక్సిమేట్లీ 9 o'clock సమయంలో జరిగిన 18th జనవరి రోజు. ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ మధునగర్ పైన కంప్లైనెంట్ ఆఫీస్ ఉన్న దీంట్లో జరిగిన ఇన్సిడెంటల్గా కంప్లైనెంట్ అతను సేఫ్గా ఎస్కేప్ అయిపోయారు. అప్పుడు ఈ ఫైర్ ఆర్మ్తో ఒక రౌండ్ షూట్ చేయడం, దీనిలో అండ్ ఓన్లీ బుల్లెట్ గ్రేజింగ్తో వాళ్ళ స్టమక్లో ఇంజరీ అయిన. ఈ క్రైమ్ని చేసిన వాళ్ళ ముగ్గురు మనిషి, దాంట్లో A1 ఒక అమ్మాయి ఉన్న. ఈ అమ్మాయి గతంలో శ్రీకాకుళంలో ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శ్రీకాకుళంలో సెటిల్ అయిన ఒక లోకల్ మనిషితో పెళ్లి చేసి అక్కడే ఉంటుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎంపీ ఉత్తమ్ కుమార్ కు మంత్రి జగదీష్ కౌంటర్, సమయం ప్రకారమే ఎన్నికలుంటాయని స్పష్టం. తెలుగు గంగా రిజర్వాయర్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే, రబీ పంటకు సాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇల్లందులో ఆదివాసీ మహిళపై దాడి, నిరసనకు దిగిన సిపిఐ నేతలు. తిరుపతిలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత, చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.